ఎప్పుడైతే కేసీఆర్ బలహీన పడతాడో, ఎప్పుడు పతనం అవుతాడో, విద్యార్థులను రెచ్చగొట్టి వారిని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ప్రయత్నిస్తాడు. సో తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు, కానీ కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరైనా చచ్చిపోయినరా? ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని మోతీలాల్ బక్క జడ్సన్ ను దీక్షకు కూర్చోబెట్టిండు హరీష్ రావు, కేటీఆర్. మీరు దీక్షకు కూర్చోండి, మీరన్నా జావనన్నా జావాలి, పరీక్షలన్నా వాయిదాలన్నా పడాలి. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి, మేమే పోలీసులకు కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవడు ఆపడు అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసుకోండి. కనీసం మిమ్మల్ని టచ్ కూడా చేయనియా, మీరు సచ్చేదాకా చూస్తా అని చెప్తా ఉన్నాడు. ఇదా రాజకీయం? అవసరమా? వాళ్ళని రాజకీయంగా ఓడించడం అయిపోయింది. రాజకీయాల్ని రాజకీయాల్లాగానే చూడాలి, పర్సనల్ గా తీసుకోవద్దు. వాళ్ళిద్దరు సస్తే సావని అనేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి 6 నెలలు అయింది, ఇంత కోపము కసి లోపల పెట్టుకొని మరి బయటకు మాత్రం నవ్వుకుంటా ఆయన హాస్పిటల్కి వచ్చి చూసే ఆయన బొక్కిరిగింది అని చెప్పి, లోపల మాత్రం వాళ్ళు సావని అన్నట్టే ఉన్నదని కనిపిస్తా ఉంది కదా ఆయన ప్రవర్తన చూస్తా ఉంటే. అధికారం వస్తే కొంత మారతారు మనుషులు అంటే గిదేనేమో మరి. సామాన్యులు లెక్కనే ఉంటా అన్నాడు కానీ సామాన్యులు లెక్క కనిపిస్తలేడు, మరి కొంత తేడా కనిపిస్తా ఉంది. ఇలాంటి మాటలు మరి కరెక్ట్ అయితే కాదు రాజకీయాలలో. ఇప్పుడు అప్పుడు ఆ రోజు కూడా పేగులు మెడవేసుకుంటా అన్నది నువ్వే, బాంబులు పెట్టి ప్రగతి భవన్ పేల్చేస్తా అన్నది నువ్వే, కేసీఆర్ ని డాడీ బజార్ లో ఊరేయాలన్నది నువ్వే. సరే ప్రతిపక్షంలో ఉన్నావు, ఆ ప్రజలలో ఉన్నటువంటి ఆ బాధను ఆ వేదను కొంత బయట పెట్టడానికి అలాంటి మాటలు పరుష పదజాలం ఉపయోగించడమేమో ఆ రోజు నిన్ను యాక్సెప్ట్ చేసింది తెలంగాణ సమాజం. కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉండి అధికారం నుండి చేసే అవకాశం ఉండి ఇవాళకి పిచ్చి పిచ్చి మాటలు అయితే మాట్లాడకూడదు. అది ఎవరైనా కావచ్చు. సరే కేటీఆర్ హరీష్ అంటే వాళ్ళు దొంగలే, వాళ్ళు సన్నాసులే, కానీ వాళ్ళని అనే తీరుగా అనాలి. కానీ మీరు జావనని జావాలని చెప్పి కోరుకుంటున్నారంటే మరి ఇంత రాక్షసత్వం అవసరమా రేవంత్ రెడ్డికి? ఇలాంటి ఆలోచన ఎందుకు ఉండాలి? ప్రతిపక్షాలు అన్నప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాయి, డెఫినెట్ గా అడుగుతాయి. ప్రతిపక్షాలే కాదు, ప్రజా సంఘాలు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినప్పుడు వెనకాల ఖచ్చితంగా ప్రోత్సహిస్తాయి. వాళ్ళ ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు ఉంటేనే వాళ్ళ కష్టాలు. అంతకుముందు మీరు చేయలేదా? ఎప్పుడు మేము చూడలేదా కొత్తగా? నేననేది ఏంటంటే వాళ్ళ బాగు కోరుకోకపోయినా సరే పూర్తిగా చెడు కోరుకోవడం ఏందయ్యా, నాశనాన్ని కోరుకోవడం ఏంది? వాళ్ళ బాగా ఎట్లాగో కోరుకోరు, ప్రతిపక్షాలు ఎట్లాగూ బాగుండాలని కోరుకోరు, కానీ పూర్తిగా పర్సనల్ గా కూడా నాశనం అవ్వాలని కోరుకోవడం కంటే మీ దగ్గర అవకాశం ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయండి, తొందరగా పూర్తి చేయండి. జాబ్ క్యాలెండరు, నోటిఫికేషన్లు, డిఎస్సి పోస్ట్ ఇట్లా రిలీజ్ చేయడము, పోస్టులు పెంచడము, గ్రూప్ 2 గ్రూప్ 3 లా ఇట్లాంటి పనులన్నీ మీరు ఫస్ట్ అది చేయండి. అది చేసిన తర్వాత ప్రతిపక్షాలను ప్రజలు చూసుకుంటాయి. ప్రతిపక్షాలను వాళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మనప్పుడు వాళ్ళే సైలెంట్గా ఉంటారు కదా. అనవసరంగా అధికారంలో ఉండి కూడా లేనోని లెక్క మాట్లాడితేనే ఇప్పుడు ఈ చిక్కంతా. అనవసరంగా వ్యతిరేకతను మూట కట్టుకున్నట్టే అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటారంటే విద్యార్థుల బలిదానంతోనే బీఆర్ఎస్ అధికారంలోకి, ఇదైతే వాస్తవం, ఇది తెలుసు, ఇది సమాజానికే తెలుసు. అందుకోసమే తీసి కేసీఆర్ పక్కన పెట్టి నిన్ను ఎక్కించారు. సో ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్లు బీఆర్ఎస్ కుట్ర పడుతున్నాయంటే అది ఎట్లయినా చేస్తే అది నీకు కూడా తెలుసు, కానీ వీళ్ళ మాత్రం వాళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళను అవమానించకూడదు. నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు అవమానించకూడదు. సో స్థానిక సంస్థలు కూడా త్వరలోనే పెడతారట, కష్టపడ్డోళ్ళకి అవకాశం ఇస్తారని చెప్తా ఉన్నారు. కష్టపడ్డోళ్ళకి ఇచ్చినట్టయితే మన ఎంపీ టికెట్లలో తెలిసిపోయింది. కష్టపడ్డోడు, పార్టీ కోసం పనిచేసినోడు, పక్క పార్టీ దగ్గర తెచ్చుకొని నువ్వు ఎవరిని పోటీ చేయించినావు అందరూ చూసిరు. సో నమ్మాలి, ఇక గ్రామాలలో వాళ్ళు కూడా నమ్ముతారో నమ్మరా తెలుస్తుంది ఇక మనకి.